మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏంటి సార్ ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెడుతున్నటువంటి కేసులు, మీరు చాలా కేసులకి మీరు అటెండ్ అయ్యారు, పాపం వాళ్ళ తరపున మీరు లీగల్ సపోర్టు అందిస్తున్నారు. ఈ అమాయకులు పాపం చాలామంది ఏం సెక్షన్లో వాళ్ళకి అర్థం కావట్లేదు. తల్లికి వందనం ఎప్పుడంటే ఒక కేసు, పెట్టుబడి సాయం ఎక్కడంటే కేసు, నిరుద్యోగ భృతి ఎక్కడంటే కేసు, సరే ఏవో కేసులు పెడుతున్నారు. వాళ్ళపైన పెడుతున్నటువంటి కేసులేంటి, ఏ సెక్షన్ల కింద నమోదు చేస్తున్నారు, ఇవన్నీ చెల్లేవా చెల్లనివా, లేకపోతే ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం కఠినమైన సెక్షన్లు వాళ్ళపైన పెడుతున్నారా? ప్రజలందరికీ అర్థం కావడానికి ఉదాహరణకు ఒక కేసు తీసుకుంటానండి. ఈ మధ్య నమోదైన కేసు, అది కూడా ప్రముఖ సినీ రచయిత, సినీ నటుడు, ప్రొడ్యూసర్ అయినటువంటి పోసాని కృష్ణమురళి గారి మీద ఒక కేసు పెట్టారండి. ఆ కేసులో సెక్షన్లు అతనికి వర్తిస్తాయా వర్తించవా, అసలు ఆ సెక్షన్లు ఏంటి, ఆ కేసు అతని మీద ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా పెట్టారా, నిజంగా అటువంటి నేరం జరిగింది అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. అందులో మనం పెట్టిన సెక్షన్లు చూస్తేనండి, 111 ఆఫ్ బిఎన్ఎస్, 196 ఆఫ్ బిఎన్ఎస్, 353 ఆఫ్ బిఎన్ఎస్, 299 ఆఫ్ బిఎన్ఎస్, 336 ఆఫ్ బిఎన్ఎస్, 341 ఆఫ్ బిఎన్ఎస్, 61 ఆఫ్ బిఎన్ఎస్ పెట్టారు. ఇవన్నీ చదివేటప్పటికి నాకే ఆయాసం వస్తుందండి. ఇన్ని సెక్షన్లు పెట్టారు వీళ్ళు పోలీసులు. ఇందులో 111 వచ్చేటప్పటికి బిఎన్ఎస్ లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అంటారండి దీన్ని. ఆర్గనైజ్డ్ క్రైమ్ అది కూడా ఇతను 2-3 నేరాలు 2-3తో కలిపి చేసి ఉండాలి. అది గత 10 ఏళ్లలో ఆ నేరాలకి చార్జ్ షీట్లు వేసి ఉండాలి. ఆ చార్జ్ షీట్ నెంబర్ కూడా అయి ఉండాలి, చార్జ్ షీట్ వేయటం కాదు. ఎందుకంటే ఈ రోజు వేసేసి చార్జ్ షీట్ వేసామని పోలీసులు చెప్తారని చెప్పేసి ఆ చార్జ్ షీట్ ఆల్రెడీ దాఖలైంది, అది నెంబర్ అయి ఉంది అని చెప్పి ప్రూవ్ అయితే అది 2 లేక 3 కలిసి చేసిన నేరం అయి ఉండి, అది ఏంటి దోపిడీలు, దొంగతనాలు చేసే వాళ్ళ మీద పెట్టే కేసును తీసుకొచ్చేసి ఇందులో పెట్టారు. ఎందుకు పెట్టారంటే 5 ఏళ్ల నుంచి జీవిత కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది ఈ సెక్షన్ కి. అంటే ఈ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేస్తే గుడ్డిగా న్యాయమూర్తులు ఏమి చూడకుండా రిమాండ్ ఇచ్చేస్తారన్న ఉద్దేశంతో ఇది పెట్టారు. కానీ న్యాయమూర్తులు అన్ని పరిశీలించి ఆ ఛార్జ్ షీట్ నమోదైందా లేదా, బిఎన్ఎస్ సెక్షన్లు అన్ని కరెక్ట్ గా అమలు చేశారా, ఇతనికి అగెనెస్ట్ గా అన్ని చూసుకుని రిమాండ్లు ఇస్తున్నారండి. కానీ ప్రతి ఒక్కళ్ళ మీద 111 పెడుతున్నారు. అంతకు ముందు ఎప్పుడు పోసాని కృష్ణమురళి గారి మీద ఎటువంటి కేసు లేదు, ఛార్జ్ షీట్లు లేవు. మరి అట్లాంటి ఛార్జ్ షీట్ అవన్నీ వ్యక్తికి గత 10 ఏళ్లలో నేరం చేసి ఉండాలి, ఛార్జ్ షీట్లు వేశారు అని ప్రూవ్ ఎట్లా చేస్తారో పోలీసులు అర్థం కావట్లేదు. పోసాని కృష్ణమురళి గారు వారి పోలీసులకి ఎట్లా పెట్టారని చెప్పి హైకోర్టుకు వెళ్ళినా లేకపోతే వాళ్ళకి నోటీసులు పంపించినా అందరూ కూడా న్యాయపరంగా చిక్కుల్లో పడతారు. ఆ తర్వాత సెక్షన్ చూస్తేనండి, అందులో పెట్టింది 196 పెట్టారండి. 196 అంటే మతాల మధ్య, కులాల మధ్య, జాతుల మధ్య ఇతను ఉద్రేకపరుస్తున్నారు, చెందుతున్నారు అని చెప్పి పెట్టారు. ఇంకా ఘోరమైంది 353 పెట్టారండి. అవునండి, ఇప్పుడు 353 అదే పెట్టారు. ప్రజలందరి మధ్యలో ఇతను భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు, చేస్తున్నారు, చెందుతున్నారు అని చెప్పేసి 353 కేసు పెట్టారండి. 299 బిఎస్ అని చెప్పి కేసు పెట్టారండి. ఆ 299 బిఎస్ లో కూడా అసలు ఆ కేసుని వీరికి అప్లైయే కాదు, ఆ కేసుని తీసుకొచ్చి వీరి మీద పెట్టి ఈ కేసులో నేరం చేశారని చెప్పేసి చెప్పారు. 336 ఆఫ్ బిఎన్ఎస్ పెట్టారన్న. అదేంటంటే ఎలక్ట్రిక్ రికార్డుని ట్యాంపరింగ్ చేసి దాని ద్వారా ఉద్దేశపూర్వకంగా ఏదన్నా దొంగతనాలు, దోపిడీలు చేసి డబ్బులు కొట్టేయటం అవన్నీ చేసిన వాళ్ళకి ఆ సెక్షన్లు పెడతారండి. అవన్నీ తీసుకొచ్చి 7 ఏళ్ల పైన ఉన్నవన్నీ తీసుకొచ్చి బెయిల్ రాకూడదని కక్షపూరితంగా పోసాని కృష్ణమురళి గారి మీద పెట్టారు. గతంలో చూస్తే అసలు ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? ఈ యాక్ట్ వచ్చి మొన్న జూన్ లో వచ్చింది. ఈ యాక్ట్ జూన్ లో వస్తే గత 5 ఏళ్లలో 10 ఏళ్లలో జరిగిన నేరాలకి ఈ యాక్ట్ కి సంబంధమే లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద సెక్షన్ 17 పెడితే అప్పట్లో ఈ యాక్ట్ నాకు చెల్లదు, ఈ సెక్షన్ నాకు చెల్లదు అని చెప్పేసి వారు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇంకా సుప్రీంకోర్టులో ఆ జడ్జిమెంట్ పెండింగ్ లో ఉంది. అట్లాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద మరి వారికి తెలిసి పెడుతున్నారో తెలియక పెడుతున్నారో ప్రతి ఒక్కళ్ళ మీద కూడా జీవిత కారాగార శిక్షలు, మర్డర్ కేసులు పెడుతూ వస్తున్నారు. పోసాని కృష్ణమురళి గారి మీద కూడా ఇదే విధంగా కావాలని రాజకీయ కక్షపూరితంగా పెట్టారు. అతని మీద ఇట్లా వీరి మీదే కాకుండా ప్రతి సోషల్ మీడియా కార్యకర్త మీద కూడా ఈ
ఇవే కేసులు పెడుతున్నారు. ఉదాహరణకి ఇవి చెప్తున్నారు, ఈ కేసులు ఏవి కూడా వీళ్ళకి ఎవరికి వర్తించవు, చేయవు. కేవలం దారి దోపిడీలు చేసి, ఎవరన్నా మర్డర్లు చేసి, ఎక్స్టార్షన్ చేసి 10 ఏళ్లలో ఛార్జ్ షీట్లు నమోదయ్యి ఉంటేనే చేస్తారు. అది కూడా 2-3 కలిసి ఉండాలి. వీళ్ళు సిండికేట్ అయ్యారు, వీళ్ళందరూ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ 10 ఏళ్లగా చేస్తున్నారని కూడా నిరూపించాలి పోలీసులు. మరి పోసాని కృష్ణ మురళి గారు మీడియా ముందు కూర్చుంటారు, ఒక పేపర్ ఉండదు, ఏముండదు, మైండ్ లో వారికి ఏదొస్తే అది చెప్తూ ఉంటారు. అందులో మరి కాన్స్పిరసీ ఎక్కడుంది, కుట్ర ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఎవరన్నా చూసి చదువుతున్నారు అనుకోండి, ఎవరో చెప్పింది చేస్తున్నారు, చెందుతున్నారు అనుకోవచ్చు. ఎవరన్నా మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి వారు చెప్తూ ఉంటారు. అంటే కేవలం వారి మైండ్ లో నుంచి పుట్టుకొచ్చిన వాటితో ఒక్కరు మాట్లాడి చేసిన దాంతో ఈ ఇతరులకు సంబంధం లేనప్పుడు అసలు ఇట్లాంటి సెక్షన్లే అర్థవంతమైనవి కాదు, వారికి అప్లై కాదు. సెక్షన్ స్టార్టింగ్ 2 or more persons అని ఉంటుందండి. ఇక్కడ వారు ఒక్కరు కూర్చొని ప్రెస్ మీడియా పెట్టారు, వారితో పాటు 2-3 కలిసి కూర్చొని ప్రెస్ మీడియా పెడితే అందరూ కలిపి పెట్టారు, చేశారు అనొచ్చు. వారు ఒక్కరే ప్రెస్ మీట్ పెడితే చేస్తే కూడా వారి మీద ఇట్లాంటి దారుణమైన కేసులు పెట్టడం, చేయటం ఇదంతా చూస్తుంటే కేవలం రాజకీయ ప్రేరితమైన కేసులే తప్ప చట్టపరంగా నిలిచే కేసులు మాత్రం కావు. సోషల్ మీడియా కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండొచ్చు. ఈ కేసులన్నీ కూడా చట్ట పరిధిలో గాలికి దీపం కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతాయని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. అయినా సార్ ప్రెస్ మీట్ పెట్టినా ఇంత భయంకరమైన సెక్షన్లు, పోస్ట్ పెట్టినా ఇంత భయంకరమైన సెక్షన్లు, ఇవి నిలబడవని మీరు అంటున్నారు. ఓకే, ఒక లాయర్గా మీరు చెప్తున్నారు, మీ అనుభవంతో చెప్తున్నారు, కోర్టులేమీ అంత ఈజీగా చూస్తూ ఊరుకోవి, నిలబడవు అంటున్నారు. కానీ సార్ ఇవి తేలేటప్పటికీ, ఈయన ఆ తప్పు చేయలేదని తేలేటప్పటికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. అప్పటి వరకు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇదంతా తెలిసే ఉద్దేశపూర్వకంగా వీళ్ళని కొంతకాలం జైల్లో రిమాండ్లో ఉంచాలి, కొంతకాలం కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ళ జీవితం అయిపోవాలి. ఇట్లాంటి కుట్ర ఏమన్నా ఉందనుకోవచ్చా ఈ సెక్షన్ కింద పెడుతున్నారంటే? నేను అనుకోవటం ఈ సెక్షన్ కింద ఏదైతే పెట్టారో అది హైకోర్టుని ఆశ్రయించగానే హైకోర్టు పోలీసులకు నోటీస్ పంపించి దేర్ ఈస్ నో సాటిస్ఫాక్టరీ ఇంగ్రీడియంట్స్ వాట్ స్పెల్ట్ ఇన్ సెక్షన్ 111 ఆఫ్ బిఎన్ఎస్ అని చెప్పి హైకోర్టు వారు పేర్కొని, అందులో 111 లో ఏముంది, మీరు ఎట్లా పెట్టారు అని చెప్పి అక్షింతలు వేసి ముట్టుకాయలు కొట్టి ఆ సెక్షన్లు తీయించేసి ఆ కేసు మీద స్టే ఇవ్వడానికి 100% అవకాశం ఉన్నాయండి. ఒక న్యాయవాదిగా న్యాయ పరిధిలో నాకు తెలిసింది చెప్తున్నాను. ఎందుకంటే సెక్షన్ లో ఏది చెప్పిందో దానికి తగ్గట్టుగా కేసులు పెట్టాలి తప్ప సెక్షన్ లో ఒకటి చెప్తుంటే ఏదో జీవిత కారాగార శిక్షలు పడాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళ మీద ఇట్లాంటి కేసులు పెడితే చట్టము ఒప్పుకోదండి. క్లియర్ కట్ గా ఇది వర్తించదు అని చెప్పి అర్థమవుతుంది. 10 ఏళ్ల పాటు ఇతను ఛార్జ్ షీట్ నమోదే ఉండాలి వీరి పేరు మీద. ఆ ఛార్జ్ షీట్ కూడా సిమిలర్ క్రైమ్ అయి ఉండాలి. అట్లాంటిది కానప్పుడు చేసినప్పుడు ఏదో భార్య భర్తల కేసులో ఛార్జ్ షీట్ పడింది అనుకోండి, ఆ ఛార్జ్ షీట్లు దీనికి వర్తించవు. అట్లాగా వర్తించినప్పుడు చేయనప్పుడు వీరి మీద చట్టపరంగా పోలీసులు తీసుకునే ఏ చర్యలు నిలవవు. కేవలం పైన వాళ్ళ బాసుల్ని క్షణకాలం సాటిస్ఫై చేయడానికి, తృప్తి పొందించడానికి ఈ సెక్షన్ పెట్టి మేము పిలుస్తున్నామండి, రిమాండ్లకు ట్రై చేస్తున్నాము అని చెప్పేసి పై వాళ్ళకి చెప్పడం కోసమే పోలీసులు ఈ సెక్షన్లు పెడుతున్నారే తప్ప మీరు అన్నట్టుగా సంవత్సరాల తరబడి కూడా ఇది ఆగవు. ఈ కేసులు వెంటనే కూడా న్యాయ పరిధిలో వీటిని కొట్టివేయడానికి చాలా వరకు అవకాశం ఉందండి. అయినా మచ్చ మాత్రం అట్లానే ఉండిపోతుంది. ఆ ఎఫ్ఐఆర్ అనేది వారి రేపు వీసాకి వెళ్తున్నా, పాస్పోర్ట్ కి వెళ్తున్నా ఎఫ్ఐఆర్ గురించి చెప్పాల్సి వస్తుంది. దీనికి పిసిసి అడుగుతారు, క్లారిఫికేషన్ ఇవ్వాలి. వాళ్ళ పిల్లలకైనా సరే అందరికీ మచ్చగానే ఉండిపోతుంది. వారికి అన్ని విధాలుగా అన్యాయం అయితే జరిగినట్టేనండి. రైట్.